క్వాంటిటీలో చూసుకుంటే మనకి ఎక్కువ దొడ్డు బియ్యం రావడం జరిగింది. 3,91,925 మెట్రిక్ టన్, మిగతా 36,435 మనకి సన్న బియ్యం మనం తీసుకున్నాము ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సీజన్లో. ఈ సీజన్లో స్టార్టింగ్ నుంచి మనకి కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, కొన్ని సమస్యలు వచ్చినాయి. కానీ మన రెవెన్యూ సిబ్బంది ఇన్వాల్వ్మెంట్తో, తహసీల్దార్స్ ఇన్వాల్వ్మెంట్తో, ఆర్డీఓస్ ఇన్వాల్వ్మెంట్తో, వీళ్ళతో పాటు లోకల్ లెవెల్ పోలీస్ వాళ్ళే సహకారం తీసుకొని మనం చాలా ఇష్యూస్ రిజాల్వ్ చేసాము. దీంట్లో ముఖ్యంగా హమాలీ కొరత వల్ల మనకు స్టార్టింగ్ ఎక్కువ ధర ఇచ్చిన వల్ల హమాలీ పీపీసీ సెంటర్కి వచ్చారు కానీ మిల్స్కి రాలేదు. అక్కడనే కూడా మనకి వచ్చిన ప్యాడీ కూడా అన్లోడింగ్కి డిలే అయిన వల్ల అక్కడే బండిలు ఆగిపోయినాయి. సో ఈ రకంగా కొద్దిగా స్టార్టింగ్లో వచ్చిన డిలే వల్ల మనకి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఒకటి మనం జూన్ వరకు కూడా చూసాము. బట్ నందలెస్ లోకల్ లెవెల్లో మిల్లర్స్తో మాట్లాడి మిల్లర్స్తో మనం సంజాయించి వాళ్ళకి కోఆపరేషన్తో ఫైనల్గా ఈ మొత్తం ప్యాడీ తీసుకొని మిల్స్కి మనం పంపించాము. మిల్స్తో పాటు కొన్ని ఇంటర్మీడియట్ గోడౌన్స్లో కానీ మిల్స్కి పంపించడం జరిగింది. సో ఇది చాలా సంతోషంగా విషయం. మనకి మా జిల్లాలో యాసంగిలో 4,29,000 మెట్రిక్ టన్ దాదాపు మనం కొనుగోలు చేసాము. ఎగ్జాక్ట్లీ 4,28,361 మెట్రిక్ టన్ మన దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. ఇనిషియల్ అంచనా వేయడం పరంగా మనం 3,50,000 వరకు అనుకున్నాము. కానీ ఎక్కువ ప్రొడక్షన్ వచ్చిన వల్ల, చాలా మంది రైతులు మాకు ఇచ్చిన వల్ల ఈ ఎక్స్టెంట్కి వీ హ్యావ్ డన్ ప్రొక్యూర్మెంట్. సో దీంట్లో మనకి టోటల్ 533 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మనం ఏర్పాటు చేసాము. దీంట్లో 100 మనకి సన్న బియ్యంకి, 433 దొడ్డు బియ్యంకి ఏర్పాటు చేసి ఈ కొనుగోలు చేయడం జరిగింది. టోటల్ ఓపెనింగ్ చేసాము ఈ కొనుగోలు సీజన్కి 8 ఏప్రిల్ నాడు. 8 ఏప్రిల్ తర్వాత ఫైనల్ క్లోజింగ్ మనం 27 జూన్ మొన్న క్లోజ్ చేసిన వరకు 1,01,752 ఫార్మర్స్కి 1,01,752 ఫార్మర్స్ నుంచి కొనుగోలు చేసి మనం టోటల్ పేమెంట్ 1,023 crores వాళ్ళకి ఇవ్వాల్సిన ఉంది. యాజ్ ఆన్ టుడే వరకు వాళ్ళకి టోటల్ 1,005 crore మనం ఇచ్చాము. ఇంకా 18 crores పెండింగ్ ఉంది. అది కూడా ఈరోజు రేపు వరకు క్లోజ్ అవుతుంది. సో టోటల్ పేమెంట్ ఎంఎస్పీ పేమెంట్ పరంగా 1,023 crore మనం ఫార్మర్స్కి ఇవ్వడం జరుగుతున్నది. 6,000 మనం మిల్స్కి పంపించాము. దీంతో పాటు 81,000 మనం ఇంటర్మీడియట్ గోడౌన్స్లో పెట్టాము. దాన్ని కూడా ఏదో ఒకటి మిల్తో ట్యాగ్ చేసి మనం ఈ గోడౌన్స్లో పెట్టడం జరిగింది. తర్వాత ఫర్దర్ మిల్లింగ్ చేసి ఇది కూడా మనం ఎఫ్సిఐకి పంపిస్తాము. సో మనకి ఐకేపీ తరఫా నుంచి కానీ, ప్యాక్స్ డిసిఎంఎస్ తరఫా నుంచి కానీ నడిపించిన సెంటర్స్కి టోటల్ ప్యాడీ తీసుకొని మనం స్టార్టింగ్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన హామీ ప్రకారం లాస్ట్ గింజల వరకు మనం కొనుగోలు చేసాము. రైతులకి ఏదైనా ఇబ్బంది రాకుండా, ఏదైనా వర్షం పడినా తడిచిన ప్యాడీ కూడా తీసుకొని మిల్స్కి పంపించడం, ఆ రకంగా ఒక పద్ధతి పరంగా మనం ఇది కొనుగోలు ప్రక్రియ కంప్లీట్ చేసాము, కన్క్లూడ్ చేసాము. ట్రాన్స్పోర్ట్ లేబర్ గురించి కానీ, లారీస్ మూమెంట్ గురించి కానీ కొన్ని ఈసారి మనకి ఆబ్జర్వేషన్స్ వచ్చినాయి, ఫీడ్బ్యాక్ వచ్చినాయి ఫీల్డ్ నుంచి. సో వచ్చే వానాకాలం సీజన్లో అది మనం ఎలా రెక్టిఫై చేయగలుగుతాం, దానికి కూడా నిన్న ఒకటి డీబ్రీఫింగ్ సెషన్లో చాలామంది తహసీల్దార్స్, సిఐస్ ప్లస్ మా ఆర్డిఓస్ అందరూ ఇన్పుట్ ఇచ్చారు. అందరూ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు కి హౌ కెన్ బి టేక్ కేర్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. సో ఈసారి మనకి ఖచ్చితంగా జీపీఎస్ ట్యాగింగ్ బండికి ప్లస్ ఒకటి మిల్లింగ్ క్లస్టర్ లాగా మనం తయారు చేస్తున్నాము. సో దట్ ఇక్కడ మిల్ ఉంటే ఆ మిల్ చుట్టుపక్కల ఉన్న పీపీ సెంటర్స్కి ఆ మిల్తో ట్యాగ్ చేసి విత్ ప్రాపర్ ట్రాకింగ్ ఆఫ్ ద వెహికల్స్ మనం అక్కడికి అక్కడే పంపించగలుగుతాం. ఎక్కడైనా కెపాసిటీ కొద్దిగా తక్కువ ఉన్నా ఇబ్బంది అవుతుంది. సో అది అంతా కాకుండా ఎప్పటికీ అప్పుడు మనం మీడియాకి సపోర్ట్ తీసుకొని కూడా మనం ఏం పని చేస్తున్నామో అది కరెక్ట్గా అందరికీ చెప్పడం జరిగింది, అందరికీ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సరే ఇట్లాంటివి కాకుండా ఇట్లాంటివి ఉన్నాయి అండ్ ఏదైనా ఉంటే మనం కూడా రైతులకి ఏదైనా నష్టం జరగకుండా ఉండాలి, ఏదైనా ఇబ్బంది కాకుండా ఉండాలి, ఆ ఉద్దేశంతో పని చేసాము. ఫర్దర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్స్ పరంగా, మన గౌరవ సీఎం గారు ఇచ్చిన డైరెక్షన్స్ పరంగా రైతులకి బెనిఫిట్
అయ్యేట్టుగా వాళ్ళకి ఏదైనా నష్టం జరగకుండా చూసుకోవడానికి కూడా మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నాము. సో సేమ్ ఉద్దేశంతో మన పని చేస్తున్నాము. దీంట్లో ఎస్పెషలీ మన మీడియా మిత్రులకి కూడా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, చాలా అభినందనలు. ఎప్పటికప్పుడు మా తరఫు నుంచి ఇవ్వాల్సిన సూచనలు కూడా మీరు తీసుకొని ప్రజలకి అందరికీ సర్క్యులేట్ చేశారు, అందరికీ పబ్లిష్ చేశారు. సో దీనివల్ల చాలా రైతులకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పోయింది ఫీల్డ్కి. సో ఎక్కువ ఎవరైనా మిస్గైడ్ చేయడానికి ట్రై చేశారు, దానికి కూడా అంత ఎఫెక్ట్ కాలేదు. కాబట్టి ఫర్దర్గా కూడా సేమ్ కోఆపరేషన్తో ముందుకు వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాము.